ఫిబ్రవరి నుంచి కొత్త రూల్ రాబోతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎవరైతే వాట్సాప్ గానీ, సిగ్నల్ యాప్ గానీ, స్నాప్‌చాట్ గానివ్వండి, టెలిగ్రామ్ గానివ్వండి, అరట్టై గానివ్వండి, ఇట్లాంటి యాప్స్ అన్నీ ఉంటాయి గదా! ఏదైతే మన మొబైల్ నంబర్‌తో లింక్ అయ్యి ఉంటాయి చూసారా? అట్లాంటి యాప్స్ అన్నిటికి కొత్త రూల్ తీసుకొనొస్తుంది. రూల్ ఏందంటే, మీరు నార్మల్‌గా వాట్సాప్ చాలామంది ఏం చేస్తుంటారు, సిమ్ కార్డ్ వేరే ఫోన్‌లో ఏసేసి దాన్ని ఓటీపీ తీసుకొచ్చి ఇంకొక ఫోన్‌లో లాగిన్ అవుతా ఉంటారు. దాన్ని చేయడానికి ఉండదు. ఏదైతే సిమ్ కార్డ్ మీ ఫోన్‌లో ఉంటదో ఆ వాట్సాప్ దానికే లింక్ అయి ఉంటది. మీరు సిమ్ కార్డ్ తీసేసారనుకోండి పనిచేయదు వాట్సాప్. అంటే ఫిజికల్ సిమ్ ఏ ఫోన్‌లో అయితే ఉంటదో ఆ వాట్సాప్ ఆ ఫోన్‌కి మాత్రమే పనిచేసిద్ది. ఇంకా చాలా మంది వర్క్ చేస్తుంటారు బయటికెళ్ళిపోయి వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అవుతూ ఉంటారు. లాగౌట్ చేయకుండా బయటకొచ్చేస్తా ఉంటారు. ముఖ్యంగా ఆఫీస్‌లో చాలా మందికి జరిగే ఉంటది. సో దీన్ని కూడా సొల్యూషన్ తీసుకురాబోతున్నారు. మీరు వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయినా లేకపోతే కంపెనీ మోడ్ వేరే ఫోన్‌కి మీరు పెట్టేసినా గానీ అన్నీ 6 అవర్స్ వరకే పనిచేస్తాయి. 6 అవర్స్ తర్వాత లాగౌట్ అయిపోతాయి. మళ్ళీ మీరు ఫ్రెష్‌గా లాగిన్ అవ్వాల్సి ఉంటది. ఎందుకు ఇది తీసుకొస్తున్నారంటే కొత్త రూల్ సైబర్ క్రైమ్స్‌ని తగ్గించడానికి. ఇండియాలో సైబర్ క్రైమ్స్ భయంకరంగా పెరిగిపోతూ ఉన్నాయి. చాలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. స్కామ్స్‌ని అరికట్టడానికి అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తుంది. అందరికీ 90 డేసే టైం ఇచ్చింది. ఫిబ్రవరి లోపు ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అన్ని యాప్స్ కూడా చెప్పింది. మీకు ఎలా అనిపించింది కొత్త అప్డేట్? మీరు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. చాలా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవుతది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.